హాయ్ అండి. మనము మామూలుగా స్టాక్స్లో డే ట్రేడింగ్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కూడా వాచ్ చేస్తున్నందుకు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఈ వీడియోలో మారుతి అనే స్టాక్ని తీసుకుంటున్నాను. ఆ చార్ట్ని 1 డే టైం ఫ్రేమ్లో ఓపెన్ చేశాను అనమాట. ఈ 1 డే టైం ఫ్రేమ్లో మనం ఈ చార్ట్ని ఓపెన్ చేసి ఏం చేయాలనంటే ఫస్ట్ దీంట్లో ఉన్న చార్ట్ని ఒక 2 మినిట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే చార్ట్ అంతా కూడా మనకి అక్టోబర్ నుంచి కూడా ఈ ఫిబ్రవరి వరకు అంతా కన్సాలిడేషన్ అవుతూనే ఉంది. చూడండి, నేను ఇప్పుడు లైన్స్ డ్రా చేస్తాను, హొరిజాంటల్ లైన్స్ అనేవి డ్రా చేస్తాను. ఇక్కడి నుంచి ఈ రేంజ్లోనే ఉండిపోయింది. అంటే ఎక్కడ అనంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10,791 నుంచి 9,009 వరకు, అంటే ఈ 100,000 పాయింట్స్ ఉన్నాయి కదా, 1000 కూడా కాదు, 111 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ మధ్య రేంజ్లోనే స్టక్ అయిపోయి ఉంది. ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ జరిగిందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర కూడా రీటెస్ట్ అయింది. చూసారు కదా, ఎప్పుడైతే రేంజ్ బ్రేక్అవుట్ అయిందో ఇలా రీటెస్ట్ అయ్యి ఒక క్యాండిల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో అది బౌన్స్ బ్యాక్ అవుతూ కూడా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఇలాంటి చోట ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ మనము ఇది పొజిషనల్గా ప్లాన్ చేసి ఉంటే ఇలాంటి ప్లేసెస్లో ఎంట్రీ తీసుకొని మనకి ఎక్కడైతే నెక్స్ట్ హై ఉందో లేదా పివోట్ రెసిస్టెన్స్ ఉందో అక్కడ వరకు మన టార్గెట్స్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడు డే ట్రేడింగ్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇలా మార్క్స్ చేసుకోవాలి. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది ఆల్ టైమ్ హైయా కాదా ఈ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే 1 మంత్లోకి టైం ఫ్రేమ్ని మార్చుకోవాలి. 1 మంత్ టైం ఫ్రేమ్లోకి మార్చి చూసుకోవాలి. ఇంతకు ముందున్న చార్ట్స్ అంతా కూడా దగ్గరగా చేసుకొని జూమ్ కాకుండా జూమ్ ఇన్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే స్టాక్ ఆల్ టైమ్ హై పాయింట్ ఏది ఉంది అని అంటే మనం ఇక్కడ చూసుకుంటున్న 9,898 అనేది ఆల్ టైమ్ హై పాయింట్ ఒకప్పుడు. అది బ్రేక్ చేశాక నెక్స్ట్ ఆల్ టైమ్ హై అనేది మనం డ్రా చేసుకున్న లైనే ఉండిపోయింది, అంటే 10,791. ఇది క్రాస్ అయినప్పటి నుంచి కూడా ఆల్ టైమ్ హై అనేది ఏదైతే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఆల్ టైమ్ హైగా మిగిలిపోయాయి. సో మనం ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేసుకోవాలి. 1 డే టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసుకున్నాక మనం మళ్ళీ చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడైనా క్యాండిల్స్ కన్సాలిడేషన్ అయ్యాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే క్యాండిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర కొద్దిగా కన్సాలిడేషన్ అయినట్టు మనకి కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే హొరిజాంటల్ లైన్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. హొరిజాంటల్ లైన్ని సెలెక్ట్ చేసేసుకొని మనము ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా క్యాండిల్స్ అనేది క్రాస్ చేయలేకపోయాయి, ఎందుకంటే ఇది ఒక పివోట్ రెసిస్టెన్స్ ఏరియా, అది కాక ఆల్ టైమ్ హై పాయింట్ కూడా. ఎందుకంటే 10,799 అనేది చాలా ఇయర్స్ నుంచి ఆల్ టైమ్ హై. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో నెక్స్ట్ ఆల్ టైమ్ హైగా ఇది మిగిలిపోయింది. సో ఈ పర్టికులర్ లైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం దాన్ని మార్క్ చేసేసుకున్నాక ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇలా మనము ఒక రోజులో వెంటనే తీసుకోకూడదు. మనము ఈ చార్ట్ని చాలా రోజుల నుంచి స్టాక్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా మనము ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అని అంటే ఆ స్టాక్ని మినిమం ఒక 2-3 డేస్ ముందు నుంచి కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే మాత్రమే ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఎంట్రీస్ తీసుకోవాలంటే కుదరదు. సో అలా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా అనాలిసిస్ చేసుకున్నాక మనం అలర్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ లెవెల్ బ్రేక్ అవుతుందో నేను ట్రేడ్ తీసుకుంటాను అనే అలర్ట్స్ని మనం తీసుకుంటాం. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. ఈరోజు మార్కెట్ ఏమైంది, మార్నింగ్ అంతా కూడా ఈ లెవెల్ క్రాస్ కాలేదు. ఏ లెవెల్ అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టయితే మార్నింగ్ అంతా కూడా కరెక్ట్గా
ఈ 12,012 లెవెల్ అనేది చాలాసేపు మార్కెట్ సస్టైన్ అయింది. సో అలా సస్టైన్ అవుతుంది అంటే అదొక కన్సాలిడేషన్ కదా, ఇదంతా ఒక కన్సాలిడేషన్. అలా కన్సాలిడేషన్ అవుతూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసుకోవాలి. ఎందుకు అనంటే అది బ్రేక్ అయింది అంటే మాత్రం ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇంత బిగ్ మూవ్ వస్తుంది. ఇలా బిగ్ మూవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టాక్ ఆప్షన్స్లో ఉన్న ప్రీమియం ఒక్కసారిగా బూమ్ అన్నట్టు పైకి వెళ్ళిపోతుంది. కానీ మనం ఇలాంటి కన్సాలిడేషన్ ఏరియాలో తీసుకున్నాం అనుకోండి, అదే ఉన్న బూమ్ లాంటి మన ప్రాఫిట్ ఉంది చూసారా, అది ఒక్కసారిగా ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతుంది. సో ఇలాంటి ప్లేసెస్లో మాత్రం ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది తీసుకోవద్దండి. స్టాక్ ఆప్షన్స్లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్లో మాత్రమే స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా డైరెక్ట్ ఇన్ని బై చేద్దామనుకోండి, డైరెక్ట్ ఒక్కొక్క లాట్ ఒక షేర్ బై చేశారనుకోండి, అది పెద్ద ఎఫెక్ట్ అనేది మనకి చూపించదు. కానీ స్టాక్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి మూమెంట్ ఉంటే మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనము యాడ్ చేసుకుందాము. ఇక్కడ యాడ్ చేసుకొని మనము వాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి ఏది అంటే మనం ఇక్కడ మారుతి సి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, $10,000 అని కొడదాం, వస్తుంది 10,000 సిఈ మారుతి 10,000 సిఈ ఇది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనం మారుతి 10,000 సిఈ అనేది ఓపెన్ చేసి చూసుకుందాం. మనం ఇది అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టయితే మారుతి సిఈ అనేది అంటే ఇది చాలా ముందుది, ఎప్పుడుదో కదా, సో ఇలా మీకు కనిపిస్తుంది. సో మనం ఇంకోటి తీసుకుందాం, మనకు మార్కెట్కి దగ్గరలో ఉండేది తీసుకుందాం. ఎందుకంటే ఇది చాలా దూరంగా ఉంది కాబట్టి అంత మూమెంట్ అనేది లేదు, ఓన్లీ లైన్స్ మాత్రమే ఉన్నాయి కదా. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు మారుతి 12,000 దగ్గర రన్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే మారుతి 12,000 సిఈ తీసుకుందాం. 12,000 సిఈ మారుతి చూసారు కదా, ఇక్కడ పైనే ఉంది. సో మనం మారుతి 12,000 సిఈని చార్ట్ ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారా, మారుతి 12,000 సిఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ప్రీమియం చూడండి, 146కు ఉన్న ప్రీమియం ఎంతకెళ్ళింది, 412కి వెళ్ళిపోయింది. 146 దగ్గర ఉన్న ప్రీమియం ఒక్కసారిగా 412 దగ్గరికి వెళ్ళిపోయింది. నాన్ స్టాప్గా ఇలా వెళ్తుందన్నమాట. ఏదైనా ఒక సిఈ హ్యూజ్గా ఇంకా నాన్ స్టాప్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా మనకి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అది లాట్ని బట్టి మనం ఇంటూ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మారుతికి 150 క్వాంటిటీ అనమాట, ఒక 10 పాయింట్స్ మూవ్ అవుతాయి, 10 పాయింట్స్ మూవ్ అయిందంటే 50 రూపీస్ వస్తుంది. సో అలా ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆ స్టాక్ ప్రైస్ని ఇంటూ చేసుకొని మనం చూసుకున్నట్టయితే మనకి అంత అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మరి ఇన్ ద మనీలో తీసుకున్న మూమెంట్ అనేది స్టాక్ ఆప్షన్స్లో ఉండదు. ఎప్పుడు కూడా మనము అట్ ద మనీ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర తీసుకున్నా కూడా సడన్గా ఏమవుతూ ఉంటుంది అని అంటే ఇబ్బంది అవుతుంది. సడన్గా కూడా మనకి అది ప్రీమియం అనేది డికే అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా స్టాక్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం అవుట్ ద మనీ తీసుకోకూడదు, ఇన్ ద మనీ కూడా తీసుకోకూడదు. అట్ ద మనీ తీసుకుంటే తొందరగా పెరుగుతూ ఉంటుంది. ఇలా మనము ప్రతిరోజు తీసుకునే ట్రేడ్స్కి సంబంధించి డే ట్రేడింగ్లో స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మీరు ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒక స్టాక్ని అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మన ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి టుడే టాప్ గెయినర్స్ అని తీసుకొని దాంట్లో ఉన్న టాప్ 2 గెయినర్స్ని మన స్టాక్లోకి యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మన వెబ్సైట్లో ఆల్ టైమ్ హై స్టాక్స్ కూడా ఉంటాయి, అలా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్లో. మీరు ఇలా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకునే విధానం అయితే ఇది. ఒక 2 డేస్ మాత్రం మనం ఏ స్టాక్ తీసుకోవాలనుకున్నా కానీ అబ్జర్వ్ చేసి చూసుకోవాలి. నా సజెషన్ అయితే మనం మన వాచ్ లిస్ట్లో నిఫ్టీ 50 స్టాక్స్ని కూడా ఏవైతే స్టాక్ ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము మన వాచ్ లిస్ట్లో
యాడ్ చేసుకొని పెట్టుకొని రోజు అబ్జర్వ్ చేసి చూస్తున్నట్టయితే ఎప్పుడైతే కన్సల్టేషన్ బ్రేక్ అయిపోతుందో మనము దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆ ప్రాఫిట్ని గెయిన్ చేసుకోవచ్చు. ఇలా మన స్టాక్ ఆప్షన్స్ని కానీ స్టాక్స్ని కానీ సెలెక్ట్ చేసుకుంటాం డే ట్రేడింగ్కి. ఏమంటే ఎక్కువగా మీరు ఏదైనా ఈ స్టాక్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం 11 కన్నా ముందు మాత్రమే తీసుకోవడానికి ఎంట్రీస్ ట్రై చేయండి. ఈరోజు ఈ స్టాక్ ఏం న్యూస్ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఇలా ఫార్వర్డ్గా ముందుకు మూవ్ అయింది. యాక్చువల్గా అయితే మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఆఫ్టర్నూన్ 11 తర్వాత ఎక్కువ మూమెంట్ అనేవి ఉండవు. 11 లోపు మాత్రమే మూవ్ అనేది వస్తుంది. తర్వాత అంతా కూడా ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కదా, అలా ఉంటాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు రోజు చూసారు కదా ఎట్లుంది చూడండి. ముందు రోజు ఇక్కడ ఇట్లా కన్సాలిడేషన్ కావడం వల్ల ప్రీమియం పెరగదండి. మనం తీసుకున్న దానికన్నా ఇంకా 2-3 పాయింట్స్ తగ్గిపోయి లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో అందుకే నేను సజెషన్ చేసేది ఏంటి అంటే, ఎప్పుడైనా ఈ స్టాక్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం 11 లోపే ఎంట్రీ తీసుకోండి, వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసేసుకోండి. గ్రీడీనెస్కి పోతే మాత్రం లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనము స్టాక్ ఆప్షన్స్ని డే ట్రేడింగ్కి సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to Women Trader. Thank you so much for watching video.